Matrudevo Pitrudevo Acharya Devo. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today news వచ్చేసి బిగ్ బ్రేకింగ్ న్యూస్. అది నీట్ సంబంధించింది. నీట్ రిజల్ట్స్ ఇచ్చారు. ఆల్ ఇండియా కోటా రిజల్ట్స్ వచ్చింది. ఎంసీసీ వాళ్ళు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజల్ట్స్ రిలీజ్ చేశారు. యాక్చువల్గా 11th నైటే రిలీజ్ చేయాలి, నైట్ లోపల, కానీ ఈరోజు రిలీజ్ చేశారు. ఆఫ్టర్ సో మెనీ ఎక్స్టెన్షన్స్ డేట్ ఎక్స్టెండ్ చేసి ఫైనల్గా ప్రొవిజనల్ రిజల్ట్ మనకు రిలీజ్ చేశారు. ఈ ప్రొవిజనల్ రిజల్ట్కి ఫైనల్ రిజల్ట్కి డిఫరెంట్ ఏంటి సార్ అంటే, ప్రొవిజనల్ రిజల్ట్లో ఎవరిదన్నా నేమ్ లేకపోయినా, ఏదైనా మిస్టేక్ పడ్డా, కేటగిరీ అటువంటిది పడ్డా ఛాలెంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్ రిజల్ట్ ఓకే, అది ఎప్పటి వరకు చెప్పుకోవచ్చు అంటే రేపటి వరకే, 13th వరకే. అది మీకు చూపించబోతున్నాం. తర్వాత నెక్స్ట్ ఈ ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఎలా ఉంది అని అంటే, టఫే ఉంది. కాంపిటీషన్ అయితే మంచి టఫ్గానే ఉంది. కట్ ఆఫ్ అనేది ఎక్కువనే ఉంది, మార్క్స్ అనేది ఎక్కువనే ఉంది. నేను వెరీ క్లియర్గా అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీది ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనం రిజల్ట్స్ ఎక్కడ చూసుకోవాలో అది చూపించండి సార్ అంటే, జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఎంసీసీ యూజీ అని కొట్టండి. ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్, దట్స్ ఇట్. ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ 2025 అని క్లిక్ చేయండి. మనకి ఇలా వస్తుంది కదా, యూజీ మెడికల్ కౌన్సిలింగ్ అని వస్తుంది క్లియర్గా. యూజీ మెడికల్ కౌన్సిలింగ్ అని వస్తుంది. ఓకే, సో దీన్ని క్లిక్ చేయండి. యూజీ మెడికల్ కౌన్సిలింగ్ మనకి ఇలా కనిపిస్తుంది. యూజీ మెడికల్ కౌన్సిలింగ్, యూజీ మెడికల్, ఇది ఎండిఎస్, పీజీ ఇదంతా వద్దు. సో ఇక్కడ మన కరెంట్ ఈవెంట్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ప్రొవిజనల్ రిజల్ట్ ఫర్ రౌండ్ 1 నీట్ యూజీ కౌన్సిలింగ్ 2025. ఇంకొకటి ఏంది, నోటీస్ ఫర్ ప్రొవిజనల్ రిజల్ట్ ఫర్ రౌండ్ 1 ఆఫ్ నీట్ యూజీ కౌన్సిలింగ్. ఓకే, ఇది ఫైనల్ సీట్ మ్యాటర్, ఇది అవసరం లేదు. ఇక్కడ క్లిక్ చేయండి, లేదా ఇక్కడ వ్యూ మోర్లో కూడా మీకు కనిపిస్తుంది నోటిఫికేషన్స్. ఫస్ట్ నేను నోటీస్ని క్లిక్ చేస్తున్నాను. ఇక చూడండి, ఇక్కడ డేటెడ్ 12th August 2025. ఏమని ఇచ్చారు ఇక్కడ, ఇట్ ఈస్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ టు ఆల్ క్యాండిడేట్స్ దట్ ది ప్రొవిజనల్ రిజల్ట్స్ ఫర్ రౌండ్ 1 ఆఫ్ నీట్ యూజీ కౌన్సిలింగ్ 2025 ఈస్ నౌ అవైలబుల్. ఎనీ డిస్క్రిపెన్సీ ఇన్ ద రిజల్ట్ may immediately be informed to MCC of DGSC up to 11 AM 13th 11 AM వరకు మీకు ఏదన్నా కంప్లైంట్స్ ఉన్నాయంటే చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి ఇచ్చింది ఇక్కడ, MCC రిజల్ట్స్ RESULT రిజల్ట్ QUERY అంటే MCC రిజల్ట్ క్వైరీ @gmail.com, ఆఫ్టర్ విచ్ ద ప్రొవిజనల్ రిజల్ట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఫైనల్. Okay, the candidates are further informed that the provisional result is only indicative in nature and subject to change. The candidates cannot claim any right over the allotted seat in the provisional result, and the provisional result cannot be challenged before the court to law. Okay, the candidates are advised to approach the allotted college institute only after the declaration of final result and only after downloading allotment letter. అంటే ఫైనల్ రిజల్ట్ చూసి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు అది కాలేజ్ అనమాట, అది ఫైనల్. ప్రొవిజనల్ రిజల్ట్ చూసి మీరు ఫైనల్ చేసుకోకండి అని అంటున్నారు. ఏమైనా క్వైరీస్ ఉంటే మెయిల్ చేయండి అని అడుగుతున్నారు. దీన్ని చేంజ్ చేయడానికి రాదు అని చెప్తున్నారు అనమాట. సో ఇదండి ఇన్ఫర్మేషన్. నోటీస్ పోస్టెడ్ ఆన్ 12th August 2025 అంటే ఈరోజు. ఇది నోటీసు. ఇప్పుడు సార్ మాకు వచ్చిందా రాలేదా ఎలా తెలుసుకోవాలి అంటే, మళ్ళీ ఇక్కడికి రండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్రొవిజనల్ రిజల్ట్ ఫర్ రౌండ్ 1 నీట్ యూజీ కౌన్సిలింగ్ 2025 ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇచ్చారు నియర్లీ 1107 పేజెస్ ఇచ్చారు. ఎంత క్లియర్ ఇచ్చారంటే, ర్యాంక్ వైజ్గా ఎంతమందికి సీట్లు వస్తే అన్ని ర్యాంకులు ఇచ్చారు, ఏ కాలేజ్ అనేది వెరీ క్లియర్ ఇచ్చారు, కేటగిరీతో సహా ఇచ్చారు. ఓకే, ఇక్కడ అబ్రివేషన్స్ ఉన్నాయి. ఎస్ఏ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ ఆల్ ఇండియా, ఎస్ఐ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ ఇంటర్నల్ అని ఇది ఇచ్చారు. ఇది మనకు ఇక్కడ చూడండి, బీసీ, ఓబీసీ ఇలా ఇచ్చారు కదా. ఇక్కడ స్టార్ట్ వెరీ క్లియర్ ఇచ్చారు. సీరియల్ నెంబర్, ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ ఉంది కదా, ఫస్ట్ ర్యాంక్ ఓపెన్ సీట్ కోటాలో ఎవరికి ఇచ్చారు, ఎయిమ్స్ న్యూఢిల్లీ ఇచ్చారు. MBBS అలాటెడ్ కేటగిరీ ఓపెన్, జనరల్ అలాటెడ్, క్యాండిడేట్ కేటగిరీ జనరల్ ఇచ్చారు చూడండి.
ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్ ఎస్సీ ఉన్నా, ఎస్టీ ఉన్నా, ఓబీసీ ఉన్నా, ఎవరున్నా సంబంధం లేదు, ఫస్ట్ ర్యాంక్ కదా జనరల్నే వచ్చేస్తుంది. ఇక్కడ సార్ నేను ఎస్సీ కదా, నాకు ఇక్కడ జనరల్ అని ఎందుకు ఇచ్చినారు సార్ అని అడగొద్దు. మీరు అడిగిన కాలేజీని బట్టి మెరిట్లు, మీరు ఓపెన్లోనే మెరిట్, మీరు మంచి ర్యాంక్ ఉంటే మిమ్మల్ని జనరల్లోనే ఇస్తారు. అక్కడ పాసిబుల్ కాకపోతే రిజర్వేషన్ చూస్తారనమాట, రిజర్వేషన్లు ఇవ్వాలని. సో ఇది ఫస్ట్ ర్యాంక్కి ఎయిమ్స్ ఢిల్లీ వచ్చింది. సెకండ్ ర్యాంక్కి ఎయిమ్స్ ఢిల్లీ, అది కూడా జనరలే చూడండి. థర్డ్ ర్యాంక్ ఎయిమ్స్ ఢిల్లీ జనరలే, ఫోర్త్ ర్యాంక్ ఎయిమ్స్ ఢిల్లీ జనరలే, ఫిఫ్త్ ర్యాంక్ ఎయిమ్స్ ఢిల్లీ జనరలే, సిక్స్త్ ర్యాంక్, సెవెంత్ ర్యాంక్, ఆల్మోస్ట్ టాప్ 17 వీళ్ళంతా ఎయిమ్స్ ఢిల్లీ తీసుకున్నారు. ఇక్కడ చూడండి ఓపెన్ ఇది 13th, ఇది క్యాండిడేట్ కేటగిరీ ఇచ్చింది, ఇక్కడ ఇచ్చిన అలాటెడ్ కేటగిరీ, ఇక్కడ అలాటెడ్ కోట, ఓపెన్ కోట అనే ఇచ్చింది చూడండి. ఎయిమ్స్ వీళ్ళందరూ ర్యాంక్స్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది ఏంటి అంటే, ఇక్కడ ఈ క్యాండిడేట్ ఏది ఓబీసీ ఉన్నాడు, క్యాండిడేట్ కేటగిరీ ఓబీసీ ఉన్నాడు, కానీ ఇతనికి ఇక్కడ ఏం అలాట్ చేసిండ్రు, ఓపెన్ సీట్ కోటా ఇచ్చిండ్రు, ఎందుకంటే ర్యాంక్ మంచిగా ఉంది, 23 ఉంది ర్యాంక్. ఓకే, అలా అనమాట. సో ఇదంతా ఎంబీబీఎస్ గురించి ఇన్ఫర్మేషన్, మొత్తం ఎంబీబీఎస్, బీడీఎస్ అంతా ఇది ర్యాంక్స్. ఇక్కడ ర్యాంక్, ఓపెన్ సీట్ కోటా, ఇక్కడ 63 ర్యాంక్గా జిప్మర్ వచ్చింది, 59 ర్యాంక్ కూడా జిప్మర్ వచ్చింది. ఓకే, ఇక్కడ 57 ర్యాంక్స్ మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ న్యూఢిల్లీ టు బహదూర్ షా జఫర్ మార్గ్ న్యూఢిల్లీ, అలా వాళ్ళు పెట్టుకున్నారనమాట ఆప్షన్స్ అలా. ఓకే, ఇలా వచ్చినాయి కాలేజెస్ మనకు. ఓకే, ఇక్కడ జిప్మర్ చూడండి 80 ర్యాంక్ కూడా జిప్మర్ పుదుచ్చేరి వచ్చింది, పుదుచ్చేరి. ఇలా ర్యాంక్ చూసుకోండి, ఇక్కడ ఏ కేటగిరీలో మీకు ఇచ్చారో చూసుకోండి. ఓకే, ఇక్కడ కాలేజ్ చూసుకోండి, ఇది ఎంబీబీఎస్, ఇదేమో మీ స్టూడెంట్ కేటగిరీ ఓపెన్. ఓకే, ఇది అలాటెడ్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది క్లియర్గా చూసుకోండి. ఇలా ఎంత ఇచ్చారంటే 1107 పేజెస్ వరకు ఉంది మొత్తం. మీరేం చేయాలి, ర్యాంక్ కొట్టండి, సెర్చ్లో ర్యాంక్ కొట్టినంటే మీ ర్యాంక్ ఉందా లేదా చూసుకోండి. ఎయిమ్స్ న్యూఢిల్లీ అన్సారీ నగర్, ఓకే 187 ఇలా ఉంది. 221 ర్యాంక్కి ఓపెన్ సీట్ కొట్ట ఎయిమ్స్ జోధ్పూర్, BSNI బస్నిఫేస్ టు జోధ్పూర్, ఇది వచ్చింది రాజస్థాన్. 222కి జిప్మర్ పుదుచ్చేరి వచ్చింది, జిప్మర్ పుదుచ్చేరి. ఓకే, ఇలా ఇచ్చారు వెరీ క్లియర్గా. మళ్ళీ ఒక్కసారి చూపించబోతున్నాను నేను. ఇది లిస్ట్ అండి, క్లియర్గా మొత్తం లిస్ట్ ఇచ్చారు, ప్రొవిజనల్ లిస్ట్. ఇక్కడ చూడండి అలాటెడ్ కోట ర్యాంక్, అలాటెడ్ ఇన్స్టిట్యూట్, కోర్సు, అలాటెడ్ కేటగిరీ, క్యాండిడేట్ కేటగిరీ, రిమార్క్. అలాటెడ్ కేటగిరీ ఇది ఏ కేటగిరీలో అలాట్ అయిందో చూసుకోండి. అలాటెడ్ కేటగిరీ ఒకటి ఉంది, తర్వాత క్యాండిడేట్ కేటగిరీ ఉంది. అలాటెడ్ కేటగిరీ, క్యాండిడేట్ కేటగిరీ. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళందరూ ఓపెనే. ఇక్కడ ఒక ఓబీసీ స్టూడెంట్ ఓబీసీ కేటగిరీలో అలాట్ అయింది, ఎయిమ్స్ న్యూఢిల్లీ. 64 ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి ఓబీసీ కేటగిరీలో ఎయిమ్స్ న్యూఢిల్లీ ఇచ్చినారు. ఇది మీనింగ్ అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. ఇది పక్కదేమో స్టూడెంట్ కేటగిరీ. ఓకే, ఇలా ఇచ్చారు ఈడబ్ల్యూఎస్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇంకొక డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్ వచ్చేసి ఓబీసీ, స్టూడెంట్ ఇక్కడ ఓబీసీ ఉన్నాడు, కానీ అలాటెడ్ కేటగిరీ ఓపెనే వచ్చింది, అలాటెడ్ కేటగిరీ ఓపెనే ఇచ్చింది. ఇప్పుడు ఆ స్టూడెంట్ కన్ఫ్యూజ్ కావద్దు, నేను ఓబీసీ నాకు ఓపెన్లో ఎందుకు ఇచ్చారు అని. నీవు అడిగిన కాలేజ్ నీకు ఓపెన్లోనే వస్తుంది. ఇక్కడ చూడండి ఓబీసీ స్టూడెంట్ కేటగిరీ ఓపెన్లో వచ్చింది, అదేది జిప్మర్ పుదుచ్చేరి. ఇతని ర్యాంక్ ఎంత, 109. ఓకే, జిప్మర్ పుదుచ్చేరి వచ్చింది. ఇదనమాట, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఇక్కడ మిగిలిన వాళ్ళకి ఎస్సీ స్టూడెంట్కి ఎస్సీలనే వచ్చింది. ఈ ఎస్సీ స్టూడెంట్కి ఓపెన్లో ట్రై చేసినారు, ఇది ఇద్దామని ఎయిమ్స్ న్యూఢిల్లీ రాలేదు. అందుకని ఏం చేసినారు, ఆ అబ్బాయికి ఎస్సీ స్టూడెంట్లు ఇచ్చారనమాట, ఎస్సీ కేటగిరీలు ఇచ్చారు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. 110 ర్యాంక్ వచ్చింది, 110 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఓపెన్లో రాలేదు ఎయిమ్స్ ఢిల్లీ, కాబట్టి అతనికి ఏం చేసినారు, ఎస్సీ కేటగిరీలో వచ్చేసింది స్టూడెంట్. ఇలా చూసుకోండి. మీకు కొన్ని డౌట్స్ ఉంటే నేను క్లియర్గా ఫైనల్ రిజల్ట్ తర్వాత మళ్ళీ డీకోడ్ చేసి వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకోసం. అసలు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఇదే అండి లిస్ట్, మనకు మొత్తం లిస్ట్ పెట్టారు. మీ ర్యాంక్ మొత్తం లాస్ట్ వరకు చూసుకోండి. మనకి నేను మీ కొరకు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో చూపించబోతున్నా. నీట్ ఆల్ ఇండియా కోట ప్రొవిజనల్ రిజల్ట్సే బేస్డ్ ఆన్ ర్యాంక్స్, కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ ఓపెన్ అండ్ అన్రిజర్వ్డ్ అని ఒకటి 534 మార్క్స్కి కట్ ఆఫ్ ఉంది. అది ఏ కాలేజ్ అనేది క్లియర్గా ఉంటుంది, మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తాను. ఎవరికైనా రాలేదు అంటే డిసప్పాయింట్ కాకండి. అసలు కాంపిటీషన్ ఎలా ఉందనే దానికి నేను మార్క్స్ ర్యాంక్ని బేస్ చేసుకున్నా. ఓకే, 534 మార్క్స్, ర్యాంక్ వచ్చేసి 21,190 ఓపెన్లో.
సార్ ఇంత టఫ్ ఉంటుందా సార్ సెకండ్ అని యాక్చువల్గా 550 అన్నారు, 540, 550, 560 అన్నారు, 534కి కట్ ఆఫ్ ఉంది ఓపెన్ వాళ్ళది. ఓకే, ఈడబ్ల్యూఎస్ 528 మార్క్స్, ర్యాంక్ వచ్చేసి 25,599 ర్యాంక్ కట్ ఆఫ్. ఇది లాస్ట్ అనమాట ఈడబ్ల్యూఎస్లో. ఓబీసీ వాళ్ళకి 534 మార్క్స్, ర్యాంక్ ఎంత 21,452, 21,452. ఓకే, నెక్స్ట్ ఎస్సీకి మార్క్స్ సేమ్ ఉన్న ర్యాంక్ డిఫరెన్స్ ఉంటుంది. నేను అది చెప్పాను, బయో, ఓకే, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అని చెప్పాను, దాన్ని బట్టే ఇస్తారు డిఫరెంట్. ఎస్సీ వాళ్ళకి మార్క్స్ 457, ర్యాంక్ వచ్చేసి 1,10,389 ర్యాంక్, 1,10,389 ర్యాంక్ ఎస్సీ వాళ్ళ కట్ ఆఫ్. ఎస్టీకి 436 మార్క్స్, 1,45,625 మార్క్స్ ర్యాంక్, 1,45,625 ర్యాంక్. ఇది మార్క్స్, ఇది ర్యాంక్, ఇలా కట్ ఆఫ్స్ ఉన్నాయి. సార్ ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఇలానే ఉంటుందా అంటే, కొద్దిమంది సెకండ్ రౌండ్లో ఏం చేస్తారు అంటే రిపోర్ట్ చేయరు, సీట్ రావాలని పెట్టారు. కొద్దిమంది ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణనే తీసుకుందాం, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తీసుకుందాం, వాళ్ళకి ఎయిమ్స్ ఎక్కడో దూరం వచ్చింది, ఎయిమ్స్ జమ్మూ అని చాలా దూరం ప్లేస్లు ఉంది, ఎక్కడో నాగాల్యాండ్ అక్కడ వచ్చింది ఎయిమ్స్లో. వాళ్ళు ఏం చేస్తారు అంటే రిపోర్ట్ చేయరు, ఎందుకంటే అంత దూరం ఎందుకు వెళ్ళాలి, నా మార్క్స్ మంచిగానే ఉన్నాయి, సో నేనేం చేస్తా, ఆ తెలంగాణ అయితే తెలంగాణ గాంధీ మెడికల్ కాలేజ్లో, నేను తెలంగాణ గాంధీ మెడికల్ కాలేజ్ కూడా పెట్టారు కానీ వాళ్ళకి రాలేదు. సో వాళ్ళు ఏం చేస్తారు, స్టేట్ కోటాలో జాయిన్ అవుదామని అనుకుంటారు. మీకు నా సజెషన్ ఏంటంటే, ఆల్ ఇండియా కోటాలో మీకు నచ్చిన కాలేజ్ వస్తే జాయిన్ అవ్వండి. లేదు సార్ ఆల్ ఇండియా కోటాలో చాలా డిఫికల్ట్ కాలేజ్, అది అక్కడ వెళ్ళలేము మేము, హెల్త్ ఇష్యూస్ అవి ఉన్నాయంటే ఆ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అక్కడ వెళ్ళకుండా స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆల్ ఇండియా కోటాలో వేకెంట్ అవుతుంది. సో అప్పుడు రౌండ్ 2లో కొంచెం, ఇప్పుడు 534 కదా ఓపెన్లో, రౌండ్ 2లో 540 కావచ్చు, 550 కావచ్చు, 560 కావచ్చు, అలా 534 కదా, సెకండ్ రౌండ్లో ఏమవుతుంది 520 కావచ్చు, 500 కావచ్చు, 490 కావచ్చు. ఓకే, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ 528 ఉంది, సెకండ్ రౌండ్లో 510 కావచ్చు, 500 కావచ్చు. ఎందుకంటే సీట్లు మిగిలిపోతే ఇప్పుడు ఈ మార్క్స్ 534 వచ్చిన మార్క్ వచ్చిన స్టూడెంట్ స్టేట్ కౌన్సిలింగ్లో జాయిన్ అయితే అప్పుడు ఇక్కడ వేకేట్ ఉంటుంది కదా, అలా అనమాట. అప్పుడు నెక్స్ట్ 530 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి సెకండ్ రౌండ్లో వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, ఈ కట్ ఆఫ్ తగ్గుతుంది, సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్ తగ్గుతుంది. 534 ఉన్న కాస్త 520, 510 అలా కావచ్చు. ఇప్పుడు 457 ఉంది ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో 430 కావచ్చు, 420 కావచ్చు. ఓకే, అలా కట్ ఆఫ్ తగ్గుతుంది, సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇది అండి మీకు మనకు వచ్చిన రిజల్ట్ ఇది. సో ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ క్లియర్గా డీకోడ్ చేసి ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు ఎలా అనేది ఎంబీబీఎస్ బీడీఎస్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేశాను. సో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ అయిపోయినంత వరకు వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేవి సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. The students who got seat in All India quota, congratulations. Okay, you are going to become a doctor from branded institutions. I am very proud of you. Many students got seats in very good colleges. All the very best, my dear students. Next video lo manam malli kaludam. Thank you for watching. Bye.